హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు టమాటో కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే గుడ్లు టమాటోస్ చక్కగా ఉడికిపోయి కూర సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. మనం ఇక్కడ గుడ్లని ఇలా ఉడికించుకోవాలండి. నేను 6 గుడ్లు తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మనకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కూరలోని ఉప్పు కారం మసాలాలన్నీ కూడా మన ఎగ్స్కి పట్టి బాగుంటాయండి. నెక్స్ట్ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు 10 వరకు మెంతులు తీసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఒక 2 నిమిషాలు వేపుకుంటే వేగిపోతాయి. ఇవి వేగాక ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఒకసారి కలిపేద్దామండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ ఉన్నాయి కదా, టమోటో ముక్కలన్నీ కూడా వేసుకుందాం. ఒకసారి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటో ముక్కలన్నీ కూడా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. టమోటోస్ని ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్నాక చూసారా, చక్కగా మగ్గిపోయినండి. మనకి టమోటోస్ మెత్తగా మగ్గాలి, ఉడకాలి. ఈ విధంగా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ టమాటోస్ని మెత్తని పేస్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి, గుజ్జులాగా. చూసారా, మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నాక చక్కగా చూసారా మొత్తం కూడా ఉడికిపోయింది. టమాటో ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా. ఇప్పుడు మనం కూరకి సరిపడంత కారము అలాగే ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడే చూసారా, ఉప్పు అలాగే గరం మసాలా, మీరు ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసి 1 నిమిషం మగ్గనిద్దామండి. మనకి కారము స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోతాయి. చూసారా, ఈ విధంగా 1 నిమిషం మగ్గాక కొంచెం ఆయిల్ పైకి తేలింది. చూసారా, మనకి చక్కగా ఉడికిపోయింది టమాటో కర్రీ. ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. చూసారా, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాం. ఇవి ఉడకాలండి. మనకి వాటర్ వేసుకున్నాం కదా, మనకి ఈ పులుసులోని ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయండి. ఈ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, మసాలాలన్నీ కూడా చక్కగా పట్టి ఎగ్స్ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి వేసుకొని ఉడికించుకుందాం. చూసారా, మనం అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు అన్ని స్పైసెస్ ఎగ్లోకి వెళ్ళిపోతాయండి. కూర చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఉడికే కొంది కూర చాలా బాగుంటుందండి. ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని మనకి కర్రీ వేడి తగ్గిన తర్వాత దగ్గరగా అవుతుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మనకి కూర రెడీ అయిపోతుందండి. గ్యాస్ ఆపేసుకోవటమే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.